ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మనుషులు మీ కన్నీళ్లను చూసి అలసిపోయారా? ఎన్నిసార్లు మీ బాధను చెప్పుకున్నా ఇంకా మారలేదా నీ పరిస్థితి అంటూ మిమ్మల్ని హేళనగా చూస్తున్నారా? ప్రతి తలుపు మూసుకుపోయి చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని దుఃఖిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఈ భూమి మీద సొంత వాళ్ళు కూడా ఒక పరిమితి దాటితే మీ కన్నీళ్లను భరించలేరు. కానీ మీ ప్రతి కన్నీటి బొట్టును లెక్కించి, దాచిపెట్టి, మీ గుండె చప్పుడును ఆలకించే ఒకే ఒక హృదయం ఉంది. అదే మన దేవుని వాత్సల్య హృదయం. కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఈ సందేశం మీ విశ్వాసాన్ని శాశ్వతముగా మార్చవచ్చు. రాత్రి నిద్రలోకి జారుకునే ముందు మీ భారాలన్నీ దించివేస్తూ నాతో కలిసి నెమ్మదిగా ఈ మాటలను విశ్వాసముతో పలకండి. ఈ రాత్రే నా జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలన్నీ యేసు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. దేవుడు నా కుటుంబాన్ని ఈ రాత్రంతా కాపాడుతాడు. రేపటి దినము దేవుని చేతుల్లోనే ఉంది. నేను భయపడను. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దివాలసిన మనసులతో, భారమైన హృదయాలతో ఈ రాత్రి వేళ మీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, మీ దయను, మీ నీతిని, మీ వాత్సల్యతను మాకు రుచి చూపించండి. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభువా, మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరే మాట్లాడండి. మా గాయాలను కట్టండి. మా అవిశ్వాసాన్ని తీసివేసి నిరీక్షణను నింపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 116వ సంకీర్తన 5వ వచనాన్ని దావీదు భక్తుడు ఒక శూన్యములో కూర్చొని రాయలేదు. ఆయన ఎంతో శ్రమను, వేదనను అనుభవించిన తర్వాత పలికిన అనుభవ వాక్యమది. ఆయన అంటున్నాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. శ్రమయు దుఃఖము నాకు కలిగెను. పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు, శత్రువులు వెంటాడుతున్నప్పుడు, మనుషుల సహాయము వ్యర్థమైనప్పుడు దావీదు ఒక్కటే చూశాడు, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని మొరపెట్టాడు. ఆ మొరపెట్టిన మరుక్షణమే దేవుని స్వభావము ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆయన గుర్తించాడు, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు అని. ప్రిలారా, దేవుడు దీర్ఘశాంతుడు అంటే అర్థమేమిటో తెలుసా? మనము చేసిన పొరపాట్లకు, అపరాధాలకు వెంటనే శిక్ష విధించి నాశనము చేసే దేవుడు కాదాయన. సరిచేసుకోవడానికి సమయమిచ్చే దయగల తండ్రి. ఎజ్రా భక్తుడు ప్రార్థించినట్టుగా, దేవా నీవు నీతిమంతుడవు, అందువల్లనే నేటి దినమున మేము సజీవముగా శేషించి నిలిచున్నాము అన్నాడు. నిజమే కదా? మన తప్పులను బట్టి దేవుడు తీర్పు తీరిస్తే మనమెవరము ఈరోజు సజీవ లెక్కలో ఉండేవాళ్ళము కాదు. కానీ ఆయన వాత్సల్యత మనల్ని కాపాడుతూ వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనుషులు మనకు సహాయము చేయవచ్చు, కానీ వారి సహనానికి ఒక హద్దు ఉంటుంది. మనము కార్యాలయాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఒక చిన్న తప్పు చేస్తే మనుషులు వెంటనే కోపగించుకుంటారు, నిందిస్తారు, చిన్న చూపు చూస్తారు. ఇంట్లో సొంత వారైనా సరే ఒకసారి అడిగితే ఇస్తారు, 2 సార్లు అడిగితే చూస్తారు, 3వసారి అడిగితే ఎన్నిసార్లు నీకే సహాయం ఇచ్చేయాలి, నీ బాధలు ఎప్పటికీ తీరవా అని విసుక్కుంటారు. ఎందుకంటే వారు మనుషులు. మనుషుల సహనము పరిమితమైనది. కాని మన పరలోకపు తండ్రి
అలాంటివాడు కాదు. ఆయన దగ్గర మీరు 100 సార్లు వెళ్ళినా, 1000 సార్లు కన్నీళ్లతో ప్రార్థించినా, మళ్ళీ వచ్చావా అని ఆయన ఎన్నడూ తలుపు వేయడు. ఆయన వాత్సల్యత ప్రతి ఉదయాన నూతనముగా పుడుతుంది. నా ప్రియులారా, గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా వృధాగా పోదు. దేవుడు మీ జీవితంలో ఒక తలుపు మూసివేశాడా? అయితే కలవరపడకండి. ఆ మూసిన తలుపు వెనక ఒక గొప్ప ప్రణాళిక దాగి ఉంటుంది. కొన్నేళ్ల క్రితము జరిగిన ఒక యథార్థ సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక పేద కుటుంబంలో తల్లి తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రి పాలైంది. ఆమెకు చేయాల్సిన శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఆమె కుమారుడు తెలిసిన బంధువులందరి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి వేడుకున్నాడు. మొదట కొందరు చిన్న సహాయం చేశారు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించడంతో బంధువులు ఫోన్ ఎత్తడం మానేశారు. తలుపులు మూసివేశారు. ఆ యువకుడు ఇక ఎవరూ లేరని గ్రహించి అర్ధరాత్రి ఆస్పత్రి వరండాలోని ఒక మూలలో మోకాళ్ళుని కన్నీళ్లతో మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రభువా, మనుషులందరూ నన్ను వదిలేశారు తండ్రి. నాకున్న ఏకైక ఆధారము నీవే ప్రభువా. నీవు వాత్సల్యత గల దేవుడవు కదా. నా తల్లి ప్రాణాన్ని కాపాడు అని గుండె పగిలేలా రోదించాడు. ఆశ్చర్యకరముగా నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరుసటి ఉదయమే ఆస్పత్రికి ఒక దాతృత్వపు సంస్థ ప్రతినిధి వచ్చారు. అనుకోకుండా ఆ కేసు వారి దృష్టికి వెళ్లి ఆ శస్త్రచికిత్స ఖర్చు మొత్తము ఆ సంస్థ భరించింది. ఆ తల్లి ప్రాణాలతో సంతోషముగా ఆరోగ్యవంతమైన బిడ్డగా బయటపడింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల సహాయము ముగిసిన చోట దేవుని అద్భుతము ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు కార్చిన కన్నీళ్లు రేపటి దేవుని శక్తిని చాటే గొప్ప సాక్ష్యంగా మారబోతున్నాయి. ఈ వాక్యము మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఎలా పని చేయాలో గమనించండి. ప్రియులారా, దేవుడు మన పట్ల ఎంత దీర్ఘశాంతము చూపిస్తున్నాడో భార్యాభర్తలు కూడా ఒకరి బలహీనతలను ఒకరు క్షమించుకోవాలి. ఒకరి చిన్న తప్పుకు నిందించడం మానేసి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలపై వెంటనే ఆగ్రహము చూపించకుండా దేవుని ప్రేమతో, వాత్సల్యముతో వారికి మంచి మార్గాన్ని నేర్పించాలి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారము, గర్భఫలము లేకపోవడము, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? వాటన్నిటినీ మనుషులకు చెప్పి నిరాశ చెందడం కంటే ప్రతి ఉదయము, ప్రతి రాత్రి వాత్సల్యత గల దేవుని పాదాల చెంత ఉంచండి. మీరు ఒంటరిగా లేరు. శక్తిమంతుడైన దేవుడు మీతో ఉన్నాడు. ఆయన ఇంకా మీ జీవిత కథను ముగించలేదు. ఇంకా అద్భుతమైన అధ్యాయాలు మిగిలే ఉన్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల దయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని వాత్సల్యత, ఆయన నిత్య స్వభావము మీ జీవితంలో అంత చీకటిగా మారినప్పుడు, లోకము మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు దేవుని దయ మీ వైపు తిరుగుతుంది. ఆయన నీతి మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, చివరి ప్రార్థనలోనికి వెళ్లే ముందు ఒక్క క్షణం మీ గుండెపై చేవేసుకుని ఆలోచించండి. ఇప్పటి వరకు మనుషుల వైపు చూసి మోసపోయారా? నన్ను అర్థము చేసుకునేవారే లేరు, నా బాధను తీర్చేవారే లేరు అని ఒంటరితనముతో కుమిలిపోతున్నారా? మీ జీవితంలో చేసిన పాపాలు, పొరపాట్లను బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడేమోనని భయపడుతున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, మన దేవుడు న్యాయాధిపతి మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా ఆయన వాత్సల్యత కలిగిన తండ్రి. మీరే స్థితిలో ఉన్నా, ఎంతటి బలహీనతల్లో ఉన్నా మిమ్మల్ని అలాగే హత్తుకోవడానికి ఆయన తన చేతులను చాపి ఎదురు చూస్తున్నాడు. లోకము మిమ్మల్ని గతాన్ని బట్టి నిందిస్తుందేమో, కానీ మన యేసయ్య మీ భవిష్యత్తును సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మీ జీవితాన్ని, మీ భారాలను, మీకున్న ప్రతి సమస్యను దేవుని బలిపీఠం మీద సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీరెక్కడున్నా, మీ పడక గదిలో ఉన్నా,
ప్రయాణాలలో ఉన్నా లేదా ఒంటరిగా కూర్చొని ఉన్నా ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి. యేసయ్యా, ఇదిగో నా పాపాలతో, నా బలహీనతలతో, నా కన్నీళ్లతో నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. లోకంలో ఎవరు చూపించని వాత్సల్యత నీలో ఉందని నమ్ముతున్నాను నాయనా. ఈ రాత్రి నా హృదయంలోనికి రండి. నా జీవిత పగ్గాలను మీ చేతుల్లోనికి తీసుకోండి. నన్ను నీ బిడ్డగా స్వీకరించి మీ శాంతితో నింపండి. ఈ మాటలు మీరు హృదయపూర్వకంగా పలికితే దేవుని వాత్సల్యపు కౌగిలి మీ చుట్టూ ఇప్పుడే అల్లుకుంటుంది. మీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. రండి, ఇప్పుడేక మనసుతో మన భారాలన్నీ ఆ దేవుని పాదాల చింత పెట్టి ఈ చివరి ప్రార్థనలో మనమందరము కలిసి ఏకీభవిద్దాం. కృపాసత్య సంపూర్ణుడవైన యేసయ్యా, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి, సహోదరుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, ఎందరో మనస్సు విరిగి నలిగిపోయి ఉన్నారు. అప్పుల బాధలతో, శారీరక బలహీనతలతో, కుటుంబ సమస్యలతో, సమాధానము లేని హృదయాలతో కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, దావీదు భక్తుడు మొరపెట్టినప్పుడు మీరు విడిపించినట్టే ఈ రాత్రి మీ బిడ్డల రోదనను ఆలకించండి. మీరు వాత్సల్యత గల దేవుడవు. మీ దయగల చేతులతో వారి కన్నీటిని తుడవండి. వారి జీవితంలో మూసుకుపోయిన ప్రతి తలుపు మీ కృపతో తెరవండి. అయ్యా, ఈ రాత్రి వారి కుటుంబాలలో మీ పరలోకపు సమాధానాన్ని కుమ్మరించండి. భయాలను తీసివేసి మీ పరిశుద్ధ దూతల కాపుదలను అనుగ్రహించండి. రేపటి దినాన్న జయకరముగా, ఆశీర్వాదకరముగా చూడటానికి సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయానికి ఓదార్పునిచ్చిందని మీరు నమ్మితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విశ్వాసాన్ని దేవునిలో బలపరుచుకొనడానికి క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. ప్రియులారా, విన్న వాక్యము మీతోనే ఉంచకుండా అక్కర్లో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, కన్నీటిలో ఉన్నవారికి షేర్ చేసి దేవుని వాక్య సందేశ విస్తరణలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. రేపటి దినము మరొక ఆశ్చర్యకరమైన చారిత్రాత్మక సందేశముతో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా రేపటి సందేశాన్ని వినండి. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమెన్.